ఏపీలో త్వరలో జరగబోయే ఎన్నికలు రసవత్తరంగానే ఉండబోతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకుండా చేసేందుకు మిగిలిన అన్ని పార్టీలు రకరకాల వ్యూహాలను రచిస్తూ వచ్చే ఎన్నికల్లో వైసీపీకి అవకాశం లేకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకవైపు రాజకీయంగా జగన్ అన్ని పార్టీల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటూ ఉండగానే సొంత కుటుంబం నుంచి రాజకీయంగా మొదలైన తలనొప్పులు మరింత చికాకు కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సునీత షర్మిలాలు ఏర్పాటు చేసుకుంటూ ఉండటం జగన్ ను మరింత ఆందోళనకి గురి చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కడప పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేయబోతుండగా ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ నుంచి దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అలాగే జగన్ పోటీ చేయబోయే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేసే ఆలోచనతో ఉన్నారట. కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి సునీత పోటీ చేస్తే అన్ని తాను చూసుకుంటానని షర్మిల భరోసా ఇచ్చినట్టు సమాచారం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తన తండ్రి హత్యకు కారణం అవినాష్ అంటూ సునీత పదే పదే విమర్శలు చేయటం, కోర్టులో కేసులు వేయటం వంటివి చేస్తున్నారు. తన తండ్రిని చంపిన వారిని ఓటు ద్వారా శిక్షించి తనకు న్యాయం చేయాలని సునీత ప్రచారం చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అందుకే అవినాష్ రెడ్డిపై పోటీకి నిలబడాలని నిర్ణయించుకున్నారట. ఖచ్చితంగా సానుభూతి ఓట్లు తమకు కలిసి వస్తాయని సునీత లెక్కలు వేసుకుంటున్నారు. వైసీపీలోని అసంతృప్త నాయకులు పులివెందుల, కడప పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమకు మద్దతుగా నిలబడతారని సునీత షర్మిలాలు అంచనా వేసుకుంటున్నారట. అందుకే తమ అన్నదమ్ములపై తామే పోటీకి సై అంటున్నారు ఈ ఇద్దరు సిస్టర్స్.